తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ మిత్రులకు నా ఉదయపూర్వక నమస్కారాలు. నిన్న నల్గొండ జిల్లాలో BLO విధుల గురించి మేము పని ఒత్తిడి వల్ల గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ ఆల్ హోల్సేన్గా ఓటర్ లిస్ట్ బాధ్యతలు, తర్వాత శానిటేషన్ బాధ్యతలు, అన్ని రకాల బాధ్యతలు మాపైనే ఉంటాయి కాబట్టి మా యొక్క భారం అని చెప్పి కలెక్టర్ గారికి, అసిస్టెంట్ కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. తప్పని పరిస్థితుల్లో మరి కలెక్టర్ గారు ఎవరైనా కలెక్టర్ గారికి ఏదైనా మా మీద వ్యతిరేకంగా ఏదైనా రాంగ్ డైరెక్షన్ ఇచ్చి ఈ విధంగా చేశారని మేము అనుకుంటున్నాం. దాదాపు కలెక్టర్ గారు మనకు మనసున్న మహారాజు, మంచి పని చేయగలిగే సమర్థుడు, ఖచ్చితంగా నల్గొండ జిల్లాను ఒక రోల్ మోడల్గా చేయాలని చెప్పి మన నల్గొండ జిల్లా మన మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వారిని తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా నల్గొండ జిల్లా ఒక రోల్ మోడల్గా చేస్తారనే నమ్మకం మా అందరికీ ఉంది. అయితే నిన్న BLO డ్యూటీల గురించి మేము విరమించుకొని మన ప్రాబ్లం చాలా ఉందని చెప్పేసి లాస్ట్కి చేయడం జరిగింది. అది దాంట్లో ముఖ్య పాత్ర మన మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. వారు మాకు ఒకటే, ప్రజాప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది అయినా సాల్వ్ అవుతుంది, మీకు ఏ జిల్లాలో లేని ప్రాబ్లం మీ దగ్గర ఉండదు, మేము ప్రజాప్రభుత్వంలో మీరు పనిచేస్తున్నారు, మీకు ఎలాంటి అన్యాయం జరగదని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత మేము విరమించడం జరిగింది. ఇక్కడ కూడా మీకు మిత్రులకు ఒకటే చెప్తున్నాను, నిన్న జరిగిన విషయం ఏంటంటే BLO డ్యూటీల గురించి మాకు ప్రాబ్లం వచ్చినప్పుడు మేము ఫస్ట్ మా యొక్క మిత్రులందరం కలిసి ఒక గూగుల్ మీట్ పెట్టుకొని ఆ తర్వాత నల్గొండ జిల్లాలో రావడానికి మా ఒక ప్రకటన ఇచ్చి చేయడం జరిగింది. ఆ తర్వాత మనము ఈ విధంగా మన TNGOలో నేను గతంలో TPSలో ఉన్నా. TPSలో ఉన్నప్పుడు 4 సంవత్సరాలు TPSలో పనిచేశాను. TPSలో పనిచేసి అక్కడ విధులు బాధ్యతలు అన్నీ వాళ్ళ యొక్క ఏదైతే జాబ్లో వాళ్ళ యొక్క యూనియన్లో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మనం ఖచ్చితంగా వారి ద్వారా క్రమశిక్షణగా నేర్చుకున్నాం. ఈరోజు కూడా ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటంటే TPSఏ మా యొక్క వేర్లు అవన్నీ అక్కడి నుంచే వచ్చినాయని చెప్తున్నాను. ఈరోజు మనం ఈ రకంగా బాధ్యతాయుతంగా పోరాడుతున్నాం అంటే TPSC నుంచే. మదన్న గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ TNGOలో వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం ఏ పని చేయాలన్నా కానీ ఖచ్చితంగా మనకు సాధించుకోవాలంటే స్వేచ్ఛ ఉంటుంది. అందులో ఒక్కో సంఘంలో ఒక్కో రకంగా స్వేచ్ఛ ఉంటుంది. TNGOలో ఆ స్వేచ్ఛ ఉండదు కానీ పని ఖచ్చితంగా జరుగుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే స్వేచ్ఛ ముఖ్యం కాదు, స్వతంత్రం ముఖ్యం. మనం సాధించామా లేదా అనేది ముఖ్యం. అది మనకు TNGOల వల్ల సాధ్యమవుతుందనేది నేను 10 సంవత్సరాల సర్వీస్లో నేను గమనించాను. కానీ మనకు అలాంటి TNGOలో వెళ్ళడానికి అవకాశం అనేది ఎప్పుడు రాలేదు. ఇప్పుడు మనకు ఉన్న రాష్ట్ర స్థాయి అధ్యక్షులు అందరూ మన వాళ్ళు ఉండడం వల్ల తొందరగా నేను ఆ TNGOలో వెళ్ళడానికి ఆస్కారమైంది. నిన్న కూడా నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఎవరైతే మన పంచాయతీ కార్యదర్శులు అందరము TNGO అధ్యక్షుడు మన నల్గొండ జిల్లా TNGO అధ్యక్షుడు ముల్లన్న గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మేము BLO డ్యూటీల గురించి మాకు వేయడం జరిగింది, మేము దీనికి వ్యతిరేకిస్తున్నాం, ఈ డ్యూటీల వల్ల మాకేమైతుంటే పని ఒత్తిడి పెరగడం వల్ల మేము వేరే విధులు చేయలేకపోతున్నాము, మీరు ఎలా అయినా చేస్తే మేము దీన్ని పరిష్కారం చేస్తే మేము ఖచ్చితంగా మీ వెంట ఉంటాము, లేకపోతే మాకు ప్రత్యామ్నాయం లేదన్నా మేము అవసరమైతే సామూహిక సెలవు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అప్పుడు ముల్లన్న ఏమన్నారంటే మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, మీరు వచ్చింది TNGOలోకి. TNGO ఎట్లాంటిదంటే మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా చిన్న సామెత ఉంటుంది, 10 మంది కలిసి ఒక పామును కొట్టలేరంట. 10 మంది కలిసి అంటే 10 మంది కలిస్తే పాము చావదు. కాబట్టి ఒకడు బలవంతుడైన వాడు ఒక్కడుంటే ఆ పావుని చంపేస్తాడు. ఒక్క మనిషి చాలు. అట్లనే మన TNGO కూడా ఎన్ని సంఘాలున్నా 100 సంఘాలున్నా లాస్ట్కి వచ్చేది TNGO గొడుగు కిందకే రావాల్సిందే. కాబట్టి అది ఇంకోటి ఏంటంటే మన ప్రవహించే నీరు కూడా కాలువలు, నదులు, నీరు ఇవంతా లాస్ట్కి సముద్రంలో కలవాల్సిందే. అంటే సముద్రం లాస్ట్కి డెడ్ ఎండ్. అంటే మనం ఏది డెడ్ ఎండో అది సమస్య పరిష్కారం ఎక్కడ లభిస్తుందో అక్కడ మనం పోవాల్సిందే. కాబట్టి అదే సంఘంలో మనం చేరితే బాగుంటుందని నిన్న నాకు ముల్లన్న ద్వారా తెలిసింది. అది కూడా ప్రత్యక్షంగా చూసిన ఆ సందర్భం కూడా చెప్తా. అయితే తర్వాత ముల్లన్న మంత్రి గారిని కలిసి ఖచ్చితంగా మంత్రి గారు మనసున్న మహారాజు ఖచ్చితంగా చేస్తాడు, ప్రజాప్రభుత్వంలో సాధించింది లేదు, ఖచ్చితంగా నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్తా అని చెప్పి నిన్న ప్రజా దర్బార్లో తీసుకెళ్ళడం జరిగింది. ఆ పిలుపుతో 700 మంది సెక్రటరీలు నల్గొండ జిల్లా నుంచి ప్రజా దర్బార్కి నల్గొండకు రావడం జరిగింది. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ యొక్క యూనిటీ నాకు చాలా బలంగా ఇచ్చింది. ఈరోజు ఆ స్ట్రెంత్ రావడానికి కారణం మీరే, నా యొక్క బలము, నా యొక్క బలహీనత కూడా మీరే అని నేను అనుకుంటున్నాను. నాకు అర్థమైన విషయం ఏంటంటే మనలో ఇంత ఐక్యత ఎప్పటి నుంచో ఉంది, ఆ ఐక్యత నిన్న మళ్ళీ ఒకసారి చాటారని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ముల్లన్న మినిస్టర్ గారితో మాట్లాడి ఆ విషయాల్ని మొత్తం చెప్పిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కలుస్తాను మినిస్టర్ గారు మాట ఇచ్చి లాస్ట్ పంచాయత్ సెక్రటరీని పిలిచిన తర్వాత
మురళన్న గారు ఏదో పనుండి వేరే ఏదో మీటింగ్ నుండి వెళ్ళడం తర్వాత మా మినిస్టర్ గారు మనకు పిలిచి మీ సెక్రటరీ అందరూ ఉన్న తర్వాత ఇంతమంది 700 మంది సెక్రటరీ ఉన్నా కానీ ఫస్ట్ మురళన్న ఒకటే అడిగారు, మన మినిస్టర్ గారు ఒకటే అడిగారు, మురళి అన్న ఎక్కడ అన్నాడు. అంటే మనం ఇంతమంది పంచాయత్ సెక్రటరీలు ఉన్నా అక్కడ పనిచేసింది ఏంటంటే టీఎన్జిఓ అధ్యక్షుడిని మినిస్టర్ గారు. అంటే ప్రభుత్వం ఎవరిని గుర్తిస్తుందంటే టీఎన్జిఓ వాళ్ళని గుర్తిస్తుందని నిన్న నాకు ప్రత్యక్షంగా నేను అక్కడ చూడడం జరిగింది. కాబట్టి ఒకటి మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఏ సంఘానికి కూడా నేను వ్యతిరేకం కాదు. బట్ మనం చేయవలసిన విధి బాధ్యతను గుర్తు చేసి మనం ఎక్కడైనా మన హక్కులను కానీ మన యొక్క ఏమైనా రావాల్సిన బెనిఫిట్స్ కానీ సాధించాలంటే ఒక మంచి సంఘం ఉండాలి, దానితో పాటు మనం పోవాలి. ఎందుకంటే ప్రత్యక్ష సాక్ష్యాలు మనకు చాలా ఉన్నాయి, ఇట్లాంటి చెప్పడానికి కోకొల్లలు ఉన్నాయి. నేను ఈ మధ్యన వెళ్ళాను కాబట్టి నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. కాబట్టి ఇలాంటి చాలా ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో ఇంకా చాలా కోకొల్లలు ఉంటాయి. కాబట్టి ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మీరు ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మంచి సంఘాన్ని కూడా ఎంచుకోండి. ఆ విధంగా అందరూ కోఆర్డినేషన్తో ఉంటారని చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఎవరికి కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది చేయరు. కాకపోతే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లేకపోతే అక్కడ వర్క్ బర్డెన్ వల్ల తర్వాత సార్కి ఎవరైనా రాంగ్ డైరెక్షన్ వల్ల ఆ విధంగా జరిగింది. కానీ ఎక్కడ కూడా కలెక్టర్ గారు మంచి నల్గొండ జిల్లాని రూపురేఖలు మార్చి నల్గొండ జిల్లాను భవిష్యత్తును మార్చాలని చెప్పేసి నల్గొండ జిల్లాలకు మన మినిస్టర్ గారు మన యొక్క మనసున్న మహారాజు మంత్రి గారు ఖచ్చితంగా ఆయన ఇక్కడ తీసుకొచ్చారు. మాకేమైనా ఒకవేళ అలాంటి ఏమైనా సమస్యలు వచ్చినా కానీ మినిస్టర్ గారి ద్వారా మనం ఖచ్చితంగా తీర్చుకుందాం. మనకు అండా దండ మురళన్న ఉన్నాడు, తర్వాత మురళన్నకు గాడ్ ఫాదర్గా మినిస్టర్ గారు ఉన్నారు. కాబట్టి ఎవరికి ఏ ప్రాబ్లం లేదు, అన్ని విధాలు అన్ని రకాలుగా సహకారాలు అందిస్తాము. ఇదే విధంగా వేరే జిల్లాల వాళ్ళు కూడా ఎక్కడైనా బిఎల్ఓ డ్యూటీలు వేస్తే మన నల్గొండ జిల్లాని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా మీరు కూడా మీ యొక్క ఎజెండాని మీ యొక్క అంశాన్ని ఎక్కడ సాధిస్తే అవుతుందో అది గమనించి ముందుకు పోతారని పంచాయత్ సెక్రటరీ ఐక్యతకు మేమందరం నాంది పలుకుతామని చెప్పి మా బలరామన్న నాయకత్వంలో ఖచ్చితంగా రేపు రాష్ట్ర అధ్యక్షుడిగా బలరామన్న ఏకగ్రీవంగా వస్తాడని చెప్పి ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సలాం.